ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమ నేత వావిరాల గోపాలకృష్ణయ్య మనవడు మన్నవ షాడేకర్ జనసేన పార్టీలో చేరారు. గుంటూరులో జరిగిన కృతజ్ఞతాభినందన సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ ఆలోచన విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చే పార్టీలో చేరానంటున్న మన్నవ షాడేకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ అంటూ జనంలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను నచ్చి అలాగే ఎన్నో ఉన్నతమైన భావాలు, ఆశయాలు కలిగిన వావిలాల గోపాలకృష్ణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అలాగే సారా వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వావిలాల గోపాలకృష్ణ మనడు షాడేకర్ ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సరే, అంటే ముఖ్యంగా జనసేన పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది జనం కోసం, అంటే మన కోసం, మనల్ని కలపటం కోసం, మనం పెట్టుకున్న పార్టీగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా దీన్ని అభివర్ణిస్తూ వస్తున్నారు. జనం కోసం ఈ రాష్ట్రంలో ఇంతవరకైతే ఒక పార్టీ కూడా ఏర్పడలేదు. రాజకీయాల కోసమే ఏర్పడింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఇది మన కోసం మనం చేసుకునేది, అంటే జనం కోసం మనం చేసుకునేది కాబట్టి జనాన్ని కలుపుకోబోయే సేన పెట్టి జనసేన అని పేరు పెట్టారు. కాబట్టి ఈ జనసేనలో ఉన్న కూర్పు మీరు చూస్తే ముఖ్యంగా యువత, దాని తర్వాత ఎంతోమంది హై పొజిషన్ నుంచి వచ్చిన బ్యూరోక్రాట్స్, దాని తర్వాత మీరు చూస్తే కొంతమంది అతిపెద్ద స్థానాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, ఆ తర్వాత చూస్తే కొంతమంది వ్యాపారవేత్తలు, వీరందరూ ఎన్నో త్యాగాలు చేసి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన, జనం కోసం స్థాపించిన ఈ జనసేనకి వచ్చారంటే మరి నాలాంటి వాళ్ళు వచ్చి దీనిలో పాలు పంచుకోకపోతే ఈ దేశం నాకు ఇచ్చిన దానికి, ఈ దేశానికి నేను ఇప్పటికీ ఏం చేయలేదన్న ఉద్దేశంతో నేను వచ్చాను. అంటే మీ తాతగారు మంచి సిద్ధాంతాలు, ఆశయాలు గల వ్యక్తి. అలాగే ఆయన ఆశయాలకి, ఆయన భావాలకి, అంటే పవన్ కళ్యాణ్ గారి భావాలు అన్నీ దగ్గరగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? త్యాగం చేసిన వారు సార్ ఇద్దరు. వారి భావాలు కలవకపోతే త్యాగమే చేయలేరు. వావిలాల గోపాలకృష్ణ గారు ఆ కాలంలో దేశం కోసం త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రంతో మొదలుపెట్టారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఉన్నవన్నీ త్యాగం చేసుకొని వచ్చారు. వారి భావాలు ఖచ్చితంగా కలిసిననే. వావిలాల గోపాలకృష్ణ గారు ఇంట్లో పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలో ప్రప్రథమంగా నా జీవితంలో రాజకీయ అరంగేట్రం చేయటం నా అదృష్టం. ఈ ఇద్దరు ఒకటే భావాల్లో ఉన్న వాళ్ళతో పనిచేయటం, తాతగారి దగ్గర నేర్చుకున్నది, ఇప్పుడు జనసేనలో నేర్చుకోబోయేది, రెండు కలిపి నేను ఈ దేశానికి, రాష్ట్రానికి చేతనైనంత సేవ చేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నిన్న జరిగిన బహిరంగ సభతో అంతా కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా అటు జనసేన పార్టీని వైపు ఆకర్షించే విధంగా కూడా పార్టీ కార్యక్రమాలు సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు అన్ని వర్గాల ప్రజలను కూడా పార్టీలోకి ఆకర్షించే విధంగా, ఆహ్వానించే విధంగా కూడా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి కూడా నేతలు స్పష్టం చేస్తున్న సందర్భంతో కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సువర్ణ బాబుతో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.